బాబాయ్ 2 సంవత్సరాలు అయితే నీ కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం కూడా పెద్దగా ఏమి నచ్చట్లా, అప్పట్లా చేయట్లా. అనుకున్నవన్నీ దాటేస్తున్నాడు, ఓకే చేయట్లేదు సరిగా. రోడ్లన్నీ పాడైపోయినాయి ఎక్కడ చూడు. ఓకే రోడ్లు కూడా ఎండాకాలం వేయలేదు, ఇప్పుడు వానాకాలం వేస్తాడు. అంతే అంటావా? ఎటు కూటమి ప్రభుత్వం ఎక్కువ సీట్లు వచ్చినాయి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఓకే చాలా ఇబ్బంది. ఎవరిని జైలు వేయాలో వాళ్ళని వేయట్లేదు. వాళ్ళు వీళ్ళు ఒకటే, డబ్బుగాల వాళ్ళంతా ఒకటైపోయారు. ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి బాబాయ్? ఏం కొద్దిగా తేడా, ఏం తేడా లేదు. వాడేమో గర్వంగా నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. ఈయన ఏదో మంచి మాటలతోటి కాలం నడిపిస్తున్నాడు. అంతేగాని ఏ రోడ్లు చూడు, ఏది చూడు, ఎక్కడ చూడు. ఇది బస్సులో తీసేయమంటే ఇచ్చిన హామీలు ఏంటి నెరవేర్చట్లేదా? ఇచ్చిన హామీలు ఏంటి నెరవేర్చట్లేదా? 2, 3 అంతే అంతే. 9, 10 2, 3 చేశాడు. వృద్ధాప్య కొత్త పింఛన్లు అన్నాడు, అవి లేవు. ఇంకా రకరకాల ఏదో పెట్టాడు, అవి లేవు. అమ్మ ఒడి బడి ఇవి పోయినసారి తొందరగా ఇచ్చాడు, ఈసారి అసలే ఇవ్వాల. ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. పింఛన్ల విషయంలో ఏంటి బాబాయ్ పరిస్థితి? పింఛన్ల విషయంలో పరిస్థితి ఏంటి? ఇవ్వడం ఇట్లా నెడతాడుదా. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు నెట్టేస్తాడు. ఈ ప్రభుత్వం వచ్చి ఏం మంచి జరగట్లేదు అనేసి వైసీపీ ప్రభుత్వం ఉన్నారు. ఏది రోడ్లు లేవు, ఈ బస్సులు ఇది ఇంకా చాలా పనులు చేయాలి, ఫ్యాక్టరీలు కట్టాలా, ఎన్నెన్నో చేయాలా, ఏవి లేవు. వాడంటే వాడికంటే తాతలాగా ఉన్నాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు అంటాడు. ఇప్పుడు మెడ్రాస్ వెళ్ళి విజయ్ చూడండి, ఆడికి కుర్రోడు ఎట్లా చేస్తున్నాడు, ఎంత స్పీడ్గా చేస్తున్నాడు. మరి నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట. ఆడు ఆడు చేసినా ఎవరు రారు, చెయ్యరు. వాడు అనవసరంగా ఇంట్లో కూర్చొని చక్కగా వడ్డీ తిని బతకమనండి. ఎందుకంటే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ తెలుగుదేశం వస్తుంది కళ్ళు మూసుకొని. ఏది వాడికి గుడ్డు పైకి వేసినా కాలు కింద వేసినా జగన్ రాడు. ఎందుకంటే అతను స్వభావం బాగా, ఆడు పనికిరాడు మంత్రి. ఓవరాల్ ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఈ ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? కూటమి ప్రభుత్వం కొంచెం వాడి మీద కొంచెం మెరుగు, అంతేగాని పూర్తి మెరుగు లేదు. ఇప్పుడు మెడ్రాస్ వెళ్ళి చూడు,